ఎండాకాలంలో మనము బాగా ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా మొక్కకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మొక్కకు చెడే జరుగుతుందండి. అది కూడా ఘన రూపంలో ఉండే ఫర్టిలైజర్స్ వాటి వలన మొక్కకి బాగా చెడు జరుగుతుంది. మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంది. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడికి తోడు ఈ ఫర్టిలైజర్స్లో కూడా ఎక్కువ వేడి ఉంటుంది. మనకి ఘన రూపంలో ఉండే ఫర్టిలైజర్స్లో వేడి ఎక్కువగా ఉంటుంది. దానికంటే మనము చల్లగా ఉండే ఫర్టిలైజర్స్, కూల్గా ఉండే ఫర్టిలైజర్స్, ద్రవ రూపంలో ఉన్న ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు అనేటివి చల్లబడతాయి. దానివల్ల ఈ ఎండ ఎఫెక్ట్ నుంచి ఆ మొక్కలు కాపాడబడతాయి. అలాంటి ఫర్టిలైజర్స్ని 3 నేను ఈరోజు చూపిస్తాను. అవి కూడా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం వీటిని తయారు చేసుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే ఇలాంటి ఫర్టిలైజర్స్ని నేను చూపిస్తాను. నా మొక్కలకి నేను ఈ ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా ఈ మొక్కలు ఎంత చక్కగా ఉంటున్నాయో మీరు చూస్తున్నారు కదా. ఇవేం ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు మీకు చూపిస్తాను. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల గ్రీన్ నెట్ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం లేదండి. ఒకవేళ ఫర్టిలైజర్స్ విషయంలో మీరు కొంచెం అటు ఇటు కొంచెం గాఢత ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ గాఢత తక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ ఎవరు ఇవ్వాలంటే పైన మనకి డైరెక్ట్ ఎండ పడుతుంది, ఎలాంటి షేడ్ నెట్ లేదు అనుకునే వాళ్ళు గాఢత తక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ ఈ సమ్మర్ ఇంకొక మహా అంటే మే నెలంతా కంప్లీట్ అయ్యి మనకు వర్షాలు పడి చల్లగా అయిన తర్వాత మనం కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి ఈ టైంలో మాత్రం గాఢత ఎక్కువగా ఉండి ఫర్టిలైజర్స్ ఇవ్వకండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే ఫస్ట్ ఫర్టిలైజర్ అండి. ఇదేంటంటే ఆనియన్ పీల్స్తో తయారు చేసుకునే ఫర్టిలైజరు. మనము ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు ఆనియన్ పీల్స్ లోపల ఉన్నది కాదండి, పైన మనకు పింక్ కలర్లో ఉండే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును మనము తీసుకొని అంటే ఒక 3-4 రోజులు పొట్టును మనం కలెక్ట్ చేసుకుంటే ఒక కొంచెం కప్పుడంతా లేదా 2 కప్పుడంతా ఇవి ఆనియన్ పీల్స్ వస్తాయి కదా, వాటిని వేసేసి అంటే ఒక కంటైనర్లో వేసేసి నీళ్ళు పోసేయండి. ఒక 24 అవర్స్ లేదా 48 అవర్స్ పెట్టితే మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి. ఈ ఫర్టిలైజర్ వలన మొక్కకి చాలా మంచి జరుగుతుంది, కానీ ఎలాంటి గాఢత దీంట్లో ఉండదు. అంటే హాని ఈ ఫర్టిలైజర్ ఇవ్వటం ద్వారా మొక్కకి ఎలాంటి హాని జరగదు. వీటిని మీరు ఫర్టిలైజర్గా ఉపయోగించవచ్చు. ఇంకా సెకండ్ది మనకి ప్రతి ఒక్కరి ఇంట్లలో ఉండేది అండి అరటి పండ్ల తొక్కలు. అరటి పండ్లలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. మనం అరటి పండు తిన్నా కూడా మన బాడీకి కూడా పొటాషియం అందుతుందండి. తక్షణ శక్తి పొటాషియం అనేది బాడీకి అందిస్తుంది. ఈ అరటి పండ్లు తొక్కల్లో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. వీటిని మొక్కలకు అందజేయటం ద్వారా తక్షణ శక్తి, మొక్క డల్ అయిపోయి ఈవినింగ్కి ఎండ ప్రభావంతో ఆకులన్నీ వంగిపోయి బుడచకపోయి ఉంటాయి కదా, ఈ తక్షణ శక్తి ఉండే ఈ పొటాషియం మొక్కలకు అందించినప్పుడు ఈ మొక్కలు అనేది మళ్ళీ యాక్టివేట్ అవుతాయి, అంటే శక్తిని పుంజుకుంటాయి. అందువలన అరటి పండు తొక్కలతో తయారు చేసిన ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వండి. ఈ సమ్మర్ అంతా మొక్కలకి ఇవ్వటం ద్వారా ఈ మొక్కల్లో మంచి ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి పొటాషియం అంది మొక్కలు అనేది యాక్టివ్గా ఉంటాయి, డల్ అయిపోవు. వీటికి మనం ఏం తీసుకున్నది ఏంటంటే బాగా ఎండబెట్టిన అరటి పండ్ల తొక్కల్ని ఒక 2 రోజుల పాటు బాగా నానబెట్టేసాను. వాటి ఫర్టిలైజర్ ఆ వాటర్కి అంతా చేరటానికి ఒక 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ పడుతుంది. ఈ విధంగా మనము వీటిని ఒక 2 రోజుల పాటు పక్కన ఉంచేసేయండి. వీటిని పక్కన ఉంచడం ద్వారా ఆ వాటర్లో ఒక ఫర్టిలైజర్ చేరి అందులో ఉన్న పొటాషియం కూడా ఆ నీళ్ళలోకి చేరిపోతుంది. ఇక 3వ ఫర్టిలైజర్గా మజ్జిగ నేను తీసుకున్నాను. ఈ మజ్జిగ అనేది మన ఇంట్లో ప్రతిరోజు ఇంతో అంత మిగిలిపోతుంది కదా, వాటిని 1 లీటర్ వరకు తీసుకున్నానండి. ఈ మజ్జిగను నేను ఇలానే డైరెక్ట్గా ఇచ్చేయకూడదు. వీటిని మళ్ళీ 5 లీటర్ల వాటర్లో మనము కలుపుకొని వాటిని డైల్యూట్ చేసుకున్న తర్వాతే మొక్కలకి ఇవ్వాలి. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 ఫర్టిలైజర్ కూడా ఏ విధంగా మొక్కలకి ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను. దాని ప్రకారం మీరు మీ మొక్కలకి ఇవ్వడం ద్వారా మంచి రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది. ముందుగా ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ చూపిస్తున్నానండి. మనకు ఆనియన్ పీల్ ఫర్టిలైజరు ఏ విధంగా కనిపిస్తుందంటే ఆ పీల్స్లో ఉండే ఆ కలర్ అంతా కూడా వాటర్లోకి చేరిపోయి మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. వీటిని డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చేయకండి, వీటిని డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. అది కూడా ఈవినింగ్ టైమ్స్ మాత్రమే డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. 24 అవర్స్ లేదా 48 అవర్స్ వరకు ఉంచవచ్చు. నేను 2 డేస్ ఉంచాను. వీటిని 1:1 రేషియోలో, అంటే ఈ ఫర్టిలైజర్ 1 లీటర్ తీసుకుంటే 1 వంతు లేదా 2 వంతులు మనము వాటర్ తీసుకోవచ్చండి. మనము ఈ విధంగా డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి. చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈ ఫర్టిలైజర్ మనము మొక్కలకి ఇవ్వటం ద్వారా.
ఈ ఫర్టిలైజర్ తర్వాత రెండవ మంచి ఫర్టిలైజరు మనకి అరటిపళ్ళు తొక్కలతో తయారు చేసుకున్న ఫర్టిలైజర్. వీటిలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది, మొక్కలకి తక్షణ శక్తిని ఇస్తుంది. మనకు మొక్కలు నీరసించిపోతాయి కదా ఎండాకాలంలో, వాటి బారి నుండి కాపాడుకోవాలంటే ఈ మొక్కలకి అరటిపళ్ళ తొక్కలతో తయారు చేసిన ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి కూడా అండి 1:1 రేషియో లేదా 1:2 రేషియో, అంటే రెండు భాగాలు మనము మామూలు వాటర్ తీసుకున్నప్పుడు ఒక భాగం ఇది ఈ ఫర్టిలైజర్ వాటర్ని రెండింటిని మిక్స్ చేసి మీరు ఈవినింగ్ టైమ్స్ మాత్రమే మొక్కలకి ఇవ్వండి. ఇప్పుడు మనము ఒక ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత రెండో ఫర్టిలైజర్ ఇవ్వడానికి 10 రోజులు టైం తీసుకోండి. లేదా కొన్ని మొక్కలకి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి, ఇచ్చిన మొక్కకు కాకుండా వేరే మొక్కలకి ఈ అరటి పండ్ల తొక్కలతో తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఈ విధంగా మనము మార్చి ఇచ్చుకోవాలి. ఇక మూడో ఫర్టిలైజర్గా మజ్జిగను నేను చూపిస్తున్నాను. ఈ మజ్జిగను ఇవ్వటం ద్వారా మొక్కల్లో చలువుదనం అనేది పెరుగుతుంది. మనం ఇంట్లలో కూడా మజ్జిగ అనేది తాగుతూ ఉంటాం కదా, అలాగే మొక్కలకు కూడా ఈ మజ్జిగ అనేది మంచి చేస్తుంది. ఇంకా దీనివల్ల మొక్కల్లో ఆమ్లగుణం అనేది, అంటే మట్టిలో ఆమ్లగుణం అనేది పెరిగి క్షారగుణం అనేది తగ్గుతుంది. ఇంకా మొక్కల్లో రూట్ రాట్ అనేటివి, ముఖ్యంగా అడీనియమ్స్ ఇలాంటి ప్లాంట్స్లో కూడా రూట్ రాట్ అనేది ప్రాబ్లము సమ్మర్లో కూడా వస్తాయండి. ఇంకా కొన్ని మొక్కలకు తెలియకుండానే ఎల్లోయిష్గా అయిపోవటము, మొగ్గలు రాలిపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి కూడా ఈ మజ్జిగ చాలా మంచి చేస్తుంది. సో మజ్జిగని 1 లీటర్ని 5 లీటర్ల వాటర్లో కలిపి డైల్యూట్ చేసి వీటిని మొక్కకి ఇవ్వటం ద్వారా ఈ రూట్ రాట్ అవ్వటము, మొగ్గలు రాలిపోవటము, ఎల్లోయిష్గా అవ్వటము, మొక్కలు సడన్గా చనిపోవటము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. అంటే మీ మొక్కలు సేఫ్గా ఉండాలంటే ఈ మజ్జిగను కూడా మనము ఈ మంత్లో ఒక్కసారి ఇచ్చి చూడండి. అన్ని మొక్కలకి ఒకసారి ఇవ్వండి. సో ఈరోజు నేను చూపించిన ఈ 3 ఫర్టిలైజర్స్ చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఇంట్లోనే దొరుకుతాయి. కష్టపడాల్సిన అవసరమే లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇచ్చిన ఈ ఫర్టిలైజర్స్ ఇంత చక్కగా కూల్గా ఉండడం వల్ల నా మొక్కలో వచ్చిన రిజల్ట్స్ మీరు చూడండి. ఇంత ఎండలో కూడా ఈ మొక్కలో ఎంత చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయో. మీలో ఎవరైనా ఈ మొక్క ఏంటి, ఈ ఫ్లవర్స్ ఏది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఈ మొక్క గురించి చాలా షార్ట్ వీడియోస్ చేశాను, కానీ ఈ ఎండాకాలంలో కూడా ఇంత మంచి ఫ్లవర్స్ వస్తాయా అనేది నేను ఆశ్చర్యపోయాను. మామూలుగా చలికాలము వర్షాకాలంలో బాగా ఫ్లవర్స్ వచ్చి ఫ్రూటింగ్ వస్తుంది, కానీ ఈ ఎండలకు కూడా నేను ఇచ్చే చల్లని కూల్ ఫర్టిలైజర్స్తో మొక్క ఈ ఎండను కూడా తట్టుకొని మంచి ఫ్లవర్స్ వచ్చాయి. సో ఈరోజు నేను చూపిస్తున్న ఈ వీడియోలో ఇచ్చిన ఫర్టిలైజర్స్ ప్రతి ఒక్కరూ తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వండి. మొక్కలు ఎండ బారి నుండి కాపాడబడి ఈ విధంగా చక్కగా ఫ్లవర్స్ అయితే మీకు కూడా వస్తాయి. సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.